హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతోనైతే మీ ముందుకు వచ్చేసిన. సో అదేంటంటే మనం చాలా వరకు బియ్యం అయితే ఒక సంవత్సరం వరకు వేసుకుంటాం కదా, అప్పుడప్పుడు దాంట్లో పురుగు వస్తూ ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు కదా. బియ్యమే కాదు దేంట్లోనైనా ఈ పౌడర్ అయితే కలుపుకోవచ్చు అనమాట. జొన్నలు కానీ గోధుమలు కానీ పప్పులు కానీ ఏవైనా సంవత్సరం వరకు మనం నిల్వ చేసుకోవాలనుకుంటే పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చెయ్యండి. నేను చూపిస్తున్న విధంగా ఎన్ని రోజులైనా అయితే పురుగు అయితే రాదనమాట, మంచిగా ఉంటుంది. ఏంటంటే మనం యూజ్ చేసే ముందు మంచిగా ఒక 2-3 సార్లు కడిగి అయితే యూజ్ చేయాలి. రైస్ అయితే ఎట్లా కడుగుతామో, కాకపోతే జొన్నలు గోధుమలు పప్పులలో కలుపుకున్నట్టయితే మనం మళ్ళీ యూజ్ చేసేటప్పుడు అయితే ఒక 2-3 సార్లు కడిగి ఎండబెట్టుకొని మళ్ళీ అయితే యూజ్ చేయాలన్నమాట. కాకపోతే పురుగు అయితే అస్సలు పట్టదు, మంచిగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. పదండి మరి వెళ్తాము. అయితే ఇదనమాట, ఇట్లుంటుంది, కనిపిస్తుంది అనుకుంటున్నా. రేట్ కూడా తక్కువనే ఉంటుంది, ఏం ఎక్కువ లేదు. 150 అనమాట ఈ బాక్స్. సో మీరు ఎన్ని క్వింటాలు తెచ్చుకుంటే అన్ని బాక్సులు అయితే తెచ్చుకోవాలి. ఒక క్వింటాకి అయితే ఒక డబ్బా కలపాలన్నమాట. ఒక క్వింటా బియ్యానికి ఇది ఒక డబ్బా కలపాలి. సో మీరు ఎక్కువ తక్కువ చూసుకొని అయితే తెచ్చుకొని కలుపుకోండి. ఎట్లా కలపాలో కూడా చూపిస్తాయి ఇప్పుడు, పదండి. సో బియ్యం అయితే మేము అన్ని ఓపెన్ చేసి ఇట్లయితే వేసుకున్నాం అనమాట. మళ్ళీ కలిపిన తర్వాత అన్ని సంచులలో నింపి అన్నీ అయితే కుట్టేసి పెడతాం అనమాట. అన్నీ ఒకటేసారి, మరి తక్కువ ఉన్నాయి కాబట్టి మేము ఒకటేసారి వేసుకున్నాము. కొంతమంది ఎక్కువ తీసుకుంటారు కదా, 5 క్వింటాలు అట్లా తీసుకున్న వాళ్ళు అయితే ఒక్కొక్క కింట వేసుకొని కలుపుకొని మళ్ళీ తర్వాత ఇంకొక కింట వేసుకొని, మరి 2 ఉన్నాయి కాబట్టి మేము మొత్తం ఇప్పుడు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఎట్లా ఉంటుందో. బాక్స్ పెద్దగా ఉంటుంది కానీ కొంచెమే ఉంటుంది అనమాట పౌడరు. సో మీకు ఎంత రైస్ ఉంటే అంతైతే తెచ్చుకోండి. పురుగు అయితే అస్సలు పట్టదు ఫ్రెండ్స్, చాలా మంచిగా ఉంటుంది. అదేవిధంగా టేస్ట్ కూడా ఏం మారదు. మనం 2 సంవత్సరాలు ఉంచుకున్నా కూడా టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నా అంటే మేము వాడిన తర్వాత ఒక్కసారి అయితే ఊర్లో వేసేసినాం బియ్యము. సో 2 సంవత్సరాల వరకు అయితే ఒక ప్యాకెట్ మిగిలిపోయింది. అది మళ్ళీ తర్వాత తిన్నా కూడా సేమ్ టేస్ట్ అయితే ఉందన్నమాట రైస్. అందుకే అంత ఖచ్చితంగా చెప్తున్నాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎట్లా కలపాలో చూపిస్తాను. దీని పేరు ఏంటిదని అయితే చాలా మంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. నేను ఫోటో చూపించిన, కాకపోతే అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అయితే పేరు చెప్తున్నాను. దీని పేరు వచ్చేసి బోరిక్ యాసిడ్ అనమాట. సో తిన్నా కూడా ఏం అంటే మనం కడిగేసి వండుతాం కాబట్టి ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ప్రాబ్లం ఉండదు అనేసి మళ్ళీ అట్టగా అయితే వండుకోవద్దు, తప్పకుండా అయితే కడగాలి అనమాట. ఏదైనా సరే జొన్నలు గోధుమలు అలాంటివి ఉంటే మనం కడిగిన తర్వాత ఎండకేసుకొని పట్టించుకొని వచ్చి యూజ్ చేయాలన్నమాట. పప్పులలో కూడా కలుపుకోవచ్చు, కందిపప్పు మినపప్పు దాంట్లో కూడా. కాకపోతే ఏంటంటే అన్ని తప్పకుండా అయితే కడగాలి మనం యూజ్ చేసేటప్పుడు. ఎప్పుడైతే ఎట్లా కలపాలో చూపిస్తున్నాను. ఈ ప్యాకెట్ అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు చేతితోంటే నేనైతే చేతికి ఏం వేసుకోలేదు, డైరెక్ట్ చేతితోటి అయితే కలిపేస్తున్నాను అనమాట. ఇట్లా తీసుకొని ఇట్లా చల్లేసుకోవాలి మొత్తం. డైరెక్ట్ చేతితో అయితే వేస్తున్నాను అనమాట. చూడండి, ప్రాబ్లం అయితే ఏముండదు. ఎవరైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను అనమాట. సో ఇదైతే మొత్తం ఇది వేసుకుంటున్నాం. ఒకవేళ మీకు మొత్తం కలుపుకోవడం ఇబ్బంది ఉంది అనుకుంటే ఒక్కొక్క బ్యాగ్ వేసుకొని కొంచెం కొంచెం అయితే కలుపుకోవచ్చు. చూసినారు కదా, ఒక ప్యాకెట్ మొత్తం అయితే వేసేసిన అనమాట. ఇదే విధంగా మనం నేనైతే 2 క్వింటాలు అని చెప్పినా కదా, 2 ప్యాకెట్లు అయితే కలుపుతాను అనమాట. ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా నీట్గా అయితే కలుపుకోవాలి. లోపల వరకు చెయ్యేసి తీసి కలుపుకోవాలన్నమాట. మనం కలిపే విధానంలోనే ఉంటుంది అనమాట. కలపడము నీట్గా కలిపితే పురుగు అయితే అస్సలు పట్టదు. మీరు కూడా ఎవరైనా ఇట్లా ఇబ్బంది పడుతుంటే తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఆల్రెడీ చూసుకోకుండా పురుగు వచ్చేసి ఉంటే కూడా వెళ్ళిపోతుంది అనమాట పురుగు అనేది. సో తప్పకుండా ట్రై చేయండి.
కలిపిన తర్వాత అయితే సంచులను అయితే ఇట్లా నింపేసి కుట్టేసి ఒక సైడ్కి అయితే వేసుకున్నాం అనమాట. సో కొంచెం ఉంటాయి కదా అంటు ముట్టు లాంటివి ఏం లేకుండా నీట్గా అయితే పెట్టుకుంటే పురుగు అయితే పట్టదు అనమాట.